కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి బడ్జెట్లో ఈసారి ఎలాంటి తాయిలాలు ఉండబోతున్నాయి, ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చు, ప్రధానంగా ప్రపంచ స్థాయిలో ఎదురవుతున్న జియో పాలిటిక్స్ సవాళ్ళ నేపథ్యంలో తీసుకోబోతున్న నిర్ణయాలు, దేశ అభివృద్ధి అలాగే కీలక రంగాల అభివృద్ధికి సంబంధించి తీసుకోబోతున్న సమ్మిళిత నిర్ణయాలు, ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రధానంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే అత్యంత కీలకమైనది, అటు ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయాన్ని అందించేది, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కీగా ఉన్న రియాలిటీ రంగం అత్యంత కీలకమైంది. ఇలాంటి రియాలిటీకి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చు, అసలు రియాలిటీ రంగానికి ఏం చేస్తే మరింత అభివృద్ధి దిశగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, ఇదే అంశంకి సంబంధించి మనం ప్రీ బడ్జెట్ డిబేట్లో భాగంగా మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ఈ రియాలిటీ రంగంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తి, సుచీర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ గారు. కిరణ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు, మీరు రియాలిటీయే మీ ప్రధానమైన బిజినెస్ కూడా. కానీ మిమ్మల్ని చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే మీది ఒక వెర్సటైలిటీ. ఎందుకంటే ఒక హ్యూమన్ యాంగిల్ ఆలోచిస్తారు, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నాయి, పబ్లిక్కి ఎలా చేస్తే బెస్ట్, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇలాంటి చాలా అంశాలపైన మీరు చాలా కీ లెక్చర్స్ కూడా ఇచ్చారు. అవి కూడా నేను చూశాను సార్. ఇప్పుడు రియాలిటీ రంగం అనేది అత్యంత కీలకంగా ఉంది, అందులో మీరు కీలక వ్యక్తిగా ఉన్నారు. మీ అంచనా ఏంటి సార్? ఈ బడ్జెట్లో రియాలిటీ రంగానికి సంబంధించి కొంత ఊతమిచ్చేలా ఏమైనా ఉండొచ్చా? ఏం చేస్తే బాగుంటుందని మీ అంచనా? జనరల్గా ఈ బడ్జెట్లో అంటే లాస్ట్ టైం మనము జిఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని కానివ్వండి మిగతా వాటన్నింటినీ చూసాము. ఈ బడ్జెట్లో మటుకు రియాలిటీ రంగం నుండి మేము నేషనల్ లెవెల్లో కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ నుంచి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కు సంబంధించినటువంటి కొన్ని పేపర్స్ కూడా ఏమేం కావాలో మేము వాటికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అది బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనకు అంటే హౌసింగ్ అనగానే ఓన్లీ హౌసింగ్కు సంబంధించిందే ఉండదండి. అంటే నేను ఆలోచించే దృక్పథం ఎలా ఉంటుందంటే ఈ అర్బనైజేషన్ మనకు ఎప్పుడైతే ఇండియాలో పెరుగుతూ వచ్చినప్పుడు మనకు దీనికి ఊతమిచ్చే వాటిల్లో మీరు కొన్ని జిఎస్టీ కొన్ని వీటిలలో తగ్గించండి లేదా కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వండి అనే దాంతో పాటుగా మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లస్ గ్రోత్ ఇంజన్స్ని ఎక్కడెక్కడ తీసుకొని వస్తే మనుషుల కెపబిలిటీ అంటే ఒక రకంగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు మనుషులకు ఉన్నటువంటి కెపబిలిటీ బిల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి విషయం ఇక్కడంతా కూడా. సో ఇక్కడ టైర్ 1 సిటీస్లో ఏముండాలి, టైర్ 2 సిటీస్లో ఏముండాలి అనేది మనం ఒకసారి చూడాలండి. ఇక్కడ ముఖ్యంగా రొటీన్గా ఉన్నటువంటి బడ్జెట్ని కాకుండా నేను పర్సనల్గా సజెస్ట్ చేసింది అంటే మా నేరేటివ్ తర్వాత కూడా మేము సజెస్ట్ చేసింది ఏంటంటే కస్టమైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పిఎంఏవై స్కీమ్స్లో విషయంలో కానివ్వండి, జిఎస్టీ విషయంలో కానివ్వండి, అండ్ రెవెన్యూకు సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రేషన్స్ స్టేట్ గవర్నమెంట్స్ మీద పెట్టేటువంటి ఒక ఇంతకుముందు జేఎన్ఎన్యూఆర్ఎం స్కీమ్స్ అలాంటివి పెట్టిన మీకు ఐడియా ఉండొచ్చు. అప్పుడు కూడా కొన్ని కండిషన్స్ని పెట్టి ఇలా ఇస్తే మీకు ఈ బడ్జెట్ ఇస్తుంది అనేటువంటి కొన్ని కండిషనల్స్ పెట్టారు. ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్స్ మీద అలాంటిది ఉండకపోతే చాలా అంటే రాను రోజులలో అంటే ఏ ఇయర్ బడ్జెట్ని ఇప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ చూసుకునేది కాదండి. ఇది ఒక ప్రణాళిక, దీర్ఘకాలికంగా ఉండే వాటిని కూడా మనం ఇప్పుడు ఏం చూసుకోవాలనేది చూడకపోతే అది ఇన్స్టాంట్గా కొన్ని కనిపించవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో కనుక లేకపోతే కంట్రీ గ్రోత్ అనేది ఫలితాలు ఉండవు ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ అర్బనైజేషన్ టైర్ 2 సిటీస్ను డెవలప్ చేస్తే టైర్ 1 సిటీస్కు తగ్గాలి ఫస్ట్ థింగ్. సో మనకి ఇప్పుడు వచ్చే బడ్జెట్ అంతా కూడా నేనేమంటానంటే టైర్ 1 సిటీస్ కంటే నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ 100 స్మార్ట్ సిటీస్ అనే దాని మీద మనం ఎక్కువగా బడ్జెట్లో ఫోకస్ అయి ఉండాలి. ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి 6 or 7 మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే కాకుండా టైర్ 2 సిటీస్ను ఎట్లా ఎంపవర్ చేయాలి, అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాటిల్లో దానికి ఒక సపరేట్ పాలసీ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వాటిల్లో మీరు ఈ సిటీస్లో ఈ స్మార్ట్ సిటీస్లో కానీ వీటిలలో కానీ మీరు చేస్తున్నప్పుడు ఈ బెనిఫిట్ సిస్టమ్ అనేది ఐదర్ రియాల్టర్స్కు కానివ్వండి ఎండ్ యూజర్స్కి కానివ్వండి ఎలాంటి షాప్స్ మీరు ఇస్తారనేది అదొకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి అక్కడ. రెండోది ఏంటంటే పిఎంఐవై స్కీమ్లో కూడా మనకు అంటే ఎవరైనా ఏం చూస్తారంటే చిన్న 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా వస్తేనే చాలామంది దానికి టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ 7% ఉన్నప్పుడు 7.5 అనగానే 0.5% చాలా చూసుకుంటారు. బికాజ్ ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు 30,000 35,000 అవుతుంది అనగానే వాళ్ళకి కొంత మళ్ళీ 5,000 నేను ఎక్కడ అకామిడేట్ చేసుకోవాలని ఆలోచిస్తాను. ఒక భయం స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఒక ఆమ్ ఆద్మీ లోపల ఉన్నటువంటి దాన్ని మనం దృష్టిలో
పెట్టుకొని మనము ఏదైనా కూడా చర్చ జరగాలని నేను కోరుకుంటానండి ఇక్కడ. Okay. ఎందుకంటే 40-50% ఆఫ్ ద పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ ఓన్లీ. అవును. వాళ్ళంతా ఫిక్స్డ్ సాలరీస్లో ఉన్న వాళ్ళే. Correct. మనం హైయర్ ఇన్కమ్ గ్రూప్లో లేకుంటే కంప్లీట్ Lower బిలో income ప్రావర్టీ group of- లైన్లో ఉన్న వాళ్ళను కాకుండా ఇది బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ వీళ్ళు కాబట్టి దాన్ని ఎలా చూడాలి అనే దాని మీద మనం చూడాలి. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మనం ఆలోచిస్తున్నప్పుడు కూడా ఒక కంఫర్టబుల్ లివింగ్ ప్రొవోక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పటికీ 50-55 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, రిటైర్మెంట్ ఇంకో 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఉన్న వాళ్ళు, నా విషయానికి వస్తే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు పాపము వాళ్ళకు ఇంకో 5-6 ఇయర్స్ ఉంటుంది, తర్వాత పెన్షన్ 50% పడిపోతుంది, బ్యాంక్ లోన్ రాదు, పిల్లలు ఇంకా సెటిల్ అయ్యి ఉండరు. సో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఈ పర్టికులర్ టర్మ్ లో ఉంది ఇప్పుడు మనకు. ఓకే. అంటే ఒక్కొక్క ఫేస్ ఉంటుంది కదా. అర్థమైంది. ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఉండడం దాంతో వస్తుంది అంతా కూడా. సో వాళ్ళకి ఎలాంటి మనం బెనిఫిట్ చూపిస్తాం అంటే రిటైర్మెంట్ తర్వాత మా లైఫ్ ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు కానీ రెవెన్యూ జనరేటింగ్తో పాటు సోషల్గా ఫ్రీ షాప్స్ ఫ్రీ బీస్ ఇచ్చడంతో పాటు ఇలాంటివి కొన్ని చేస్తే వాళ్ళకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బియాండ్ ద రిటైర్మెంట్ మీరు ఇలాంటిది కనుక బెలూనింగ్ సిస్టమ్ లాంటిది ఏదన్నా మీరు దాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ దీంట్లోకి తీసుకురాగలిగితే బెటర్గా ఉంటుందని. ఓకే సార్, ఇప్పుడు ఇంట్రెస్ట్ల కోసం ప్రస్తావించారు కాబట్టి మనకి సెక్షన్ 24B కింద 2 లక్షల వరకు ఈ మనం ఇంట్రెస్ట్ల మీద కట్టే వడ్డీ మీద కొంత రాయితీ ఉంది. అది 5 lakhs వరకు పెంచవచ్చు అన్న ఒక డిస్కషన్ జరుగుతుంది. మీ అంచనా ఏంటి? ఒకవేళ పెంచడం అనేది బెనిఫిట్ అవుతుందా కాదా? డెఫినెట్ అవుతుందండి. ఇది కనుక కాలేదనుకోండి, అంటే 2 లక్షల రూపాయలకు అనేది మీరు అది అంటే ఈ రోజులలో కనుక తీసుకుంటే దాని పెద్ద ఇంపాక్ట్ ఉన్నది ఏం కాదండి అది కూడా. సో అందరి శాలరీస్ బ్రాకెట్స్ పెరిగిపోతున్నాయి అండ్ ట్యాక్స్ బ్రాకెట్లకి పెరిగిపోతున్నారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఆ బెనిఫిట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ పర్సంటేజ్ అనేది కొంచెం తగ్గిపోతుందండి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకోండి, పిల్లల ఎడ్యుకేషన్ అది వెళ్ళిపోతుందండి. కాబట్టి ఆ బెనిఫిట్ అనేది మట్టుకు చాలా రోజుల నుంచి మా కంటిన్యూస్ డిమాండ్ అది. కానీ ఈసారన్నా కూడా దాంట్లోకి డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నాం. మోస్ట్లీ రావచ్చు అనుకుంటున్నాను. ఓకే, కిరణ్ గారు మీరు చాలా కమిటీల్లో కూడా ఉన్నారు, అలాగే ఇక్కడ క్రెడా వీటన్నిటిలో కూడా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే మీరు ఒక పేపర్ ఏమైనా రెడీ చేసి ఏమైనా ఇచ్చారా? అంటే రియాలిటీ రంగం ఇది కోరుకుంటోంది అని స్పెసిఫిక్ గా మీరు ఇండస్ట్రీ వైపు నుంచి ఇలా చేస్తే బెస్ట్ రేట్స్ కి వినియోగదారులకి ఇల్లు ఇవ్వగలుగుతాము అన్న అలాంటి ఫార్ములా ఏమైనా ఉందా? డెఫినెట్ గా అండి. లాస్ట్ మంత్ కూడా మేము ఒకటి సబ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ కు. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఈ హౌసింగ్ స్కీమ్ లోకి రావడం అనేది కంటే కూడా కొన్ని జోనింగ్ కనుక జరిగితే ఈ పర్టికులర్ జోన్ ఈ సూటబుల్ ఫర్ దిస్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్, ఇక్కడున్న వాటిల్లో ఇలాంటి స్కీమ్లో ఇలాంటివి వచ్చే వాళ్లకు మేము ఈ బ్రాకెట్లో ఇస్తాము. మీరు ఎలా అయితే బిఓటీ ప్రాజెక్ట్స్ లాగా మిగతా వాటిలలో చేస్తున్నారు, దీనికి కూడా ఒక స్కీమ్ను మీరు డిఫైన్ చేయండి. చేయడం వల్ల బిల్డర్స్ను మీరు ఒక స్టేక్ హోల్డర్స్ లాగా పార్ట్నర్స్ లాగా మీరు తీసుకోండి అనేది సజెషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే మీరు అంటిల్ అండ్ అన్లెస్ యూ గివ్ ఏ సబ్సిడీ ఇన్ రిజిస్ట్రేషన్స్ ఆల్సో. ఇప్పుడు మనకు 7.6% ఉందండి తెలంగాణలో. దట్ ఈస్ రెడిక్యులస్. అంటే పాపం బిల్డింగ్ కట్టుకునే కంటే కూడా ఆల్మోస్ట్ కట్టుకునే దాంట్లో ఒక 15% 20% ఇంటీరియర్స్ అవుతుందండి ఈ రోజులలో. అది కూడా చాలా పెరిగిపోయినాయి దాన్ని కూడా. అండ్ జిఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్స్ పెట్టుకుంటే మీరు బిల్డింగ్ కొనే దాంట్లో మీరు అంటే కన్స్ట్రక్షన్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఒక ఇల్లు కొనుక్కున్నా కూడా ఆల్మోస్ట్ 25 to 30% అయితే మినిమం ఇది లోడ్ అయిపోతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇనిషియల్గా ఎంటర్ అవుతున్నాడు, అక్కడ లాస్ట్కి వచ్చే వరకు వాళ్లకు వీటన్నిటి దగ్గర స్ట్రక్ అయిపోయి 7.6% రిజిస్ట్రేషన్ ఫీజు, 5% జిఎస్టీ, 5% జిఎస్టీ, మీరు అన్నట్టుగా ఇంటీరియర్స్ ఒక గృహ ప్రవేశానికి 100 మందినైనా పిలుచుకుంటాము. అది ఒక 2-3 లక్షలు కాకుండా ఇంకా అదనంగా మనం ఫెసిలిటీస్ కు మళ్ళీ అవన్నీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎమ్యూనిటీస్ కి ఇచ్చుకోవాలి. తర్వాత ఒక 1 year కార్పస్ అంటారు, గేటెడ్ కమ్యూనిటీ అవుతాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒక హ్యూజ్ అమౌంట్ ఒకటేసారి వచ్చి పడుతుంది. అంటే ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ లో చూసినండి, బిల్డర్ పర్స్పెక్టివ్ లో కూడా పాత రోజుల్లాగా లేదండి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇనిషియల్ గానే అన్ని అమౌంట్స్ అన్ని కూడా ముందే తీసుకున్నారు. ఇంపాక్ట్ ఫీజెస్ అని ఉంటాయి, ఇంపాక్ట్ ఫీజెస్ కానీ లేకపోతే మీరు గవర్నమెంట్ కట్టే ఫీజెస్ వీటన్నిటిని కూడా చాలా అంటే ఒక బిల్డింగ్ లో ఇంతకు ముందు వర్కింగ్ క్యాపిటల్ మనకు కన్స్ట్రక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకునేలాగా లేదండి ఈ రోజున. సో చాలా
ఈవెన్ మీరు డెవలప్మెంట్ మీద ల్యాండ్ తీసుకొని మీరు ల్యాండ్ కాస్ట్ తగ్గించుకున్నా కూడా మీరు కన్స్ట్రక్షన్ కాస్ట్తో పాటు ఈ అడిషనల్గా గవర్నమెంట్ కట్టేటువంటి స్టాట్యూటరీ కాంప్లైన్సెస్లో ఉన్న వీటన్నిటిని మీట్ అవ్వాలంటే ఇట్ ఇస్ కాస్టింగ్ అస్ అ బాంబ్. చాలా చాలా హ్యూజ్ మనీ ఇక్కడ పడిపోతుంది ఇదంతా కూడా. సో దీన్ని ఎంతవరకు తగ్గిస్తే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు ద అఫోర్డబుల్ సెగ్మెంట్. ఎందుకంటే అఫోర్డబుల్లో మనకు మార్జిన్ తక్కువ ఉంటుందండి. మార్జిన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కొంచెం డిలే అయినా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐ కడుతున్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటిది రేరా వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ బిల్డర్ మీద చాలా ఉంది. చాలా టైట్ మార్జిన్లలో ఇంకా వ్యాపారం తప్ప వృత్తి తప్ప తెలియదు వాళ్లకు ఆ దాంట్లోనే ఉంటారు. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఉంటాయి, బిల్డింగ్ పర్మిషన్స్ లేట్ అవుతుంటాయి. ఇది ఎవరిని బ్లేమ్ చేయలేం, గవర్నమెంట్ బ్లేమ్ చేయలేం, ఏం లేదు. క్యాపిటల్ ఇంటెన్సివ్ తోటి కూడుకున్నది. బ్యాంక్స్ కూడా ఏంటంటే ప్రోరాడా బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర కనుక వాడికి మన సిఎంఎండ్ రిపోర్ట్స్ ప్రాపర్గా ఇవ్వకపోతే సో వాళ్ళు కూడా దాన్ని డిలే చేసి ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఏం సజెస్ట్ చేస్తున్నామంటే సో దీన్ని సపరేట్గా కస్టమైజేషన్ చూడండి. అఫోర్డబుల్ క్లాస్ను మిడిల్ క్లాస్కు మీరు దీన్ని సపరేట్గా మీరు ఆలోచించకపోతే వాళ్ళకు ఒక ఎండ్ యూజర్కి ఇచ్చేది కానివ్వండి, వీళ్ళకు కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది మీరు ఈ సెగ్మెంట్లో ఉంటే ఓన్లీ పిఎంఐవైలో ఉన్న వాళ్ళ ఒక రంగం దానికి ఉన్న అనుబంధ రంగాలు, దాని మీద ఆధారపడే రంగాలు ఒక 4, 5, 6 ఉంటాయి. రియల్ ఎస్టేట్ సంబంధించి దాదాపు ఒక 28 నుంచి 29 రంగాలు దీని మీద ఇంపాక్ట్ అయ్యి ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ హోదా ఇవ్వడానికి ఎక్కడ అడ్డంకిగా ఉంటుంది? ఇంతమంది ఆధారపడుతున్న ఈ రంగం పైన ఇండస్ట్రీ హోదా ఇవ్వడానికి సమస్య ఏంటి? అంటే సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మేజర్ కాంట్రిబ్యూటర్ ఇస్ రియల్ ఎస్టేట్ అండి. అవును. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ఇండ్లు కట్టి అమ్మేదే కాదండి. రియల్ ఎస్టేట్ అనేది చాలా వాస్ట్ అండ్ ఇట్స్ అన్ ఓషన్. అది ఇప్పుడు హాస్పిటాలిటీ ఎట్లయితే అంటామో అన్ని రకాలుగా ఉంటుందో రియల్ ఎస్టేట్ లో కూడా కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉంటుంది, లాజ్ అన్ని ఏదైనా కూడా రియల్ ఎస్టేట్ దీంట్లోకి వస్తుంది. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పటి నుంచో మేము ఫైట్ చేస్తుంది, ఎప్పటి నుంచో దీనికి ఆ హోదా ఇవ్వమని అడుగుతున్నా కూడా ఎందుకో గవర్నమెంట్ ఒక క్యాష్ కౌ లాగానో దీంట్లో ఏదో పోతుందనేనో ఆలోచిస్తుంది తప్ప బట్ అది ఎకానమీకి బూన్ అవుతుంది. అంటే మేజర్ కాంట్రిబ్యూటర్ దాదాపు 45 to 50% ఆఫ్ ది మనీ గవర్నమెంట్కి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇంకో కొన్ని క్యాలిక్యులేషన్లో 60% అని దానిలో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చాలా మనం లేదనుకున్నా కూడా డబుల్ టాక్సేషన్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి సినరేజెస్ అని ఉందండి, అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ మనకు కాంక్రీట్ ఇవే మనం డైరెక్ట్ తీసుకుంటున్నాం, కానీ ఓవరాల్ గా మళ్ళీ సినరేజెస్ చార్జ్ చేసేస్తున్నాం. దీని మీద సపరేట్ గా కనుక ఒక డిబేట్ జరిగి దీని ఇంట్రికసీస్ దీంట్లో ఉన్న ఇంపాక్ట్ వల్ల స్టేట్ ఎకానమీ ఎక్స్చెకర్ కానీ సెంట్రల్ ఎక్స్చెకర్ కానీ ఎంత బెనిఫిట్ వస్తుందని అర్థం చేసుకోకపోతే కష్టం. అది ఇండస్ట్రీ హోదా ఇచ్చి తీరాల్సిందేనండి. ఆలోచించాలి, స్టేట్ గవర్నమెంట్స్ ఆలోచించాలి, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ వెళ్ళాలి. ఇప్పుడు ఏది వాళ్ళకు వచ్చినటువంటి కొన్ని పాయింట్స్ మీద వెళ్ళి ఇస్తున్నారు తప్ప ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తున్నది లేదు ఇక్కడ. ఓకే సార్, బ్యాంకుల సైడ్ నుంచి ఏం చేస్తే బెస్ట్ సార్? యాజ్ ఎ రియల్టర్గా ఒక ఇండస్ట్రీలో పెద్దగా మీరు ఏం కోరుకుంటున్నారు? అంతా సవ్యంగానే జరుగుతుంది, ఇంకా బ్యాంకులు ఈ విధంగా ఉంటే ఇంకా మాకు సేల్స్ పెరుగుతాయి, మరికొంతమందికి ఇల్లు అనేవి సాక్షాత్కారం అవుతాయి అన్న ఆలోచన ఏమైనా ఉందా? ఉందండి. అంటే బ్యాంక్స్ కూడా మేము కంటిన్యూస్గా రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఇక్కడ ఉండదు కాబట్టి మోస్ట్లీ గవర్న్ బై ద ఆర్బీఐ అయినా కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కామన్ ఫ్యాక్టర్ ఒకటి చెప్తాను. సిబిల్ అనేది ఈ మధ్యలో అవసరం లేదనేది ఒకటి వచ్చింది. సిబిల్ ఎందుకంటే అది ఎప్పుడో 6 months అవుతుంది, దాంట్లో ఉంది జస్టిఫికేషన్ లో కూడా కొన్ని అడుగుతున్నారు. అందులో చాలా సిల్లిగా ఏంటంటే ఒకసారి మీ క్రెడిట్ కార్డ్ ఏదో రిజెక్ట్ చేస్తారు, మీరు దాంట్లో ఏదో కనపడుతుంది, దాన్ని జస్టిఫికేషన్ అనేది పర్సనల్ గా పోయి మనం ఆడియన్స్ ఇచ్చుకునే ఛాన్సెస్ కూడా అక్కడ కొన్ని కనపడట్లేదు. సిబిల్ స్కోర్ అప్డేషన్స్ ఇమీడియట్ కావు. సో అది దానికి నష్టం జరిగిపోతుంది అది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అది ఆర్బీఐ రూల్ ఉన్నా కూడా బ్యాంక్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ రూల్. సిచ్యువేషన్స్ ను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళకపోతే, బ్యాంక్స్ కనుక వెళ్ళకపోతే ఇది జరిగే పని కాదు. అలా దాదాపు ఒక 30 to 35% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు పాపం గవర్నమెంట్ మన బ్యాంక్ లోన్స్ కు దూరం అయిపోతున్నారు. దీన్ని ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. ఎన్బిఎఫ్సిలో ఏదో ఒక రీజన్ తోటి దో దేర్ కమ్స్ అండర్ ద ఆర్బీఐ, వాళ్ళు ఎక్స్ట్రా రేట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు ఆల్మోస్ట్ డబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాదాపుగా, అంటే హిడెన్ కాస్ట్లు అది ఇది పెట్టుకుంటే డబుల్ అవుతుంది. సో దాని పరివిలోకి వస్తున్నారు. దీన్ని అడ్రస్ చేశారు సార్ మీరు? ఇచ్చాం కానీ వాళ్ళు చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ సిజిఎం ఆఫ్ ఎస్బీఐ వీళ్ళకన్నీ ఇచ్చాం. బట్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఓన్లీ కొరియర్ జాబ్ ఇచ్చేయగలుగుతారు. వాళ్ళు దే ఫార్వర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ అండి. దీని మీద ఒక పాలసీ డెసిషన్ లాగా గట్టిగా చెప్పి
అయితే లాస్ట్ టైం జిఎస్టీ వచ్చినప్పుడు అవును. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకి పాపం వాళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్న తర్వాత ఏదో చిన్న చిన్న సాధక బాధకాలు ఉంటాయి, కొన్నిసార్లు స్లిప్ అవుతారండి. Yes, sir, అవును. ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ సరిగ్గా టైంకి జీతాలు ఇవ్వకపోతే ఆ ఈఎంఐ మిస్ అవుతుంది, నెక్స్ట్ టైం అవును, automatic అది late అవుతుంది. లేట్ అవుతుంది. అసలు మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్ ఎవరు అని అంటే మిడిల్ క్లాస్ హౌసింగ్ లోన్స్ వాళ్ళండి. ఎస్ సార్, ఓకే. వాళ్ళు ఇంటెన్షనల్ అండ్ విల్ఫుల్ డిఫాల్టర్స్ కాదండి కాదు, okay. సో అది చాలా సెక్యూర్డ్ లోన్స్, అంటే వాళ్ళు చాలా ట్రస్టెడ్ బ్యాంక్స్ కు చాలా గ్యారంటీగా తీసుకుంటే 98-99% వాళ్ళకి వచ్చే వాటిలలో వాళ్ళే ఉంటారు. అవును. మా సైడ్ నుంచి కనుక ఆలోచిస్తే ఒక్కసారి దాన్ని అప్రూవల్ ఇచ్చిన తర్వాత కొంచెం లిబరల్ గా కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో అంటే 45 days 2 months 3 months టైమ్స్ స్లాట్ నుంచి కొంచెం తక్కువ కమిటీస్ తక్కువగా ఉన్నటువంటి వాటిలలో వాళ్ళు కూడా ఒక లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త లిస్ట్ వస్తుంది అప్రూవల్స్ కోసం. మళ్ళీ అలా కాకుండా అంటే బ్యాంకులకు సంబంధించి సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సింది ఉంది. సో అది కనుక జరిగితే సో ఆ లూప్ అనేది ఏదైతే ఉందో ఆ లూప్ అనేది కరెక్ట్ గా ఉంటుందండి. సార్, ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీ గత ఏడాదిగా ఎలా ఉంది సార్? అంటే ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ తగ్గిపోయింది, ఈ ₹1 కోటి విలువైన ఫ్లాట్లు అమ్ముడుపోవటం లేదు, రియాల్టర్లు ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు, అంటే ఏం చేయాలో పాలుపోవటం లేదు అంటున్నారు. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? మీరు అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? అంటే హైదరాబాద్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అండి. హైదరాబాద్కి అన్నీ ఉన్నాయి. అంటే ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద అమేజింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉన్నటువంటిది. అండ్ ఇప్పుడు నిజం చెప్పాలంటే 10-15% పొటెన్షియాలిటీ మనం ఇప్పటిదాకా వాడుకున్నామండి. గ్రేట్ సార్. మీరు ఒక్కసారి నేను చాలా మీటింగ్స్లో కాన్ఫరెన్సెస్లో కూడా చెప్తుంటాను, ఒకసారి మీరు హైదరాబాద్ ముఖ చిత్రాన్ని కనుక మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకుంటే మనకు RRR ORR దీన్ని కనుక తీసుకుంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ కరెక్ట్ జరిగాయి. ఒక దిక్కు ఎయిర్పోర్ట్, ఒకవైపు మనకు ఐటీ, ఇంకోవైపు బయోటెక్నాలజీ, ఇంకోవైపు హార్డ్వేర్ పార్క్స్ కానీ ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్ గా ముందే జరిగిపోయింది. అన్లైక్ మన బెంగళూరు కానీ మిగతా సిటీస్ తోటి జరిగిపోతే కనుక. ఓకే, అండ్ మంచి కనెక్టివిటీ అన్నిటికీ ఓఆర్ఆర్ అనేది కనెక్ట్ అయింది. ఇప్పుడు మనకు మంచి చక్కగా రైట్ టైంలో RRR కూడా మనకు ప్లానింగ్ అయ్యి ఉందండి. ఇక్కడ ఒకటే వచ్చింది ఏంటంటే తెలుసో తెలియకనో వెస్ట్ సైడ్ మనం చాలా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేసి గవర్నమెంట్ కూడా డబ్బులు కావాలన్నప్పుడు అక్కడ ప్రయారిటీస్ చేసేసి అక్కడ అటువంటి ఆక్షన్ మెథడాలజీ తీసుకొచ్చి రేట్ ఇన్ఫ్లేట్ అయిపోయినప్పుడు ల్యాండ్ లార్డ్స్ అనే వాటి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగింది. గ్రీడీ డెవలపర్స్ కూడా ఏమైనారంటే ఒక్కడి దగ్గరికి వెళ్తే వాడు అసలు వయబిలిటీ ఉందా లేదా తెలుసుకోకుండా మనకు హై రైజ్ బిల్డింగ్స్ లో 30-32% కంటే వయబిలిటీ రాదండి. వాళ్ళు 40% దాకా వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏంటంటే ఈ అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ లోకి వెళ్ళిపోయి ప్రీ లాంచ్ లోకి వెళ్ళిపోయి ఈ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కొంతమంది డెవలపర్స్ అన్ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయడం తోటి ఆ ప్రొఫెషనల్ గా డెవలప్ చేయాలనుకునే వాళ్ళకి కానీ మార్కెట్ ని కానీ కొంచెం సిస్టమ్ ను డిస్టర్బ్ చేసింది. అక్కడ ఈ ఈకో సిస్టమ్ నుంచి బయటికి రావాలంటే గవర్నమెంట్ టైం టు టైం కొన్ని తెస్తున్నా కూడా అందులో ఉన్నటువంటి కొన్ని లూపోల్స్ ఉన్నాయి. యూడిఎస్ మీద కొంత తీసుకొచ్చారు, ప్రీ లాంచ్ల మీద రేరా అంటుంది. బట్ అది కూడా ప్రీ లాంచ్లలో ఒక కమిటీ ఉండి వాటిని ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉంటే దీంట్లో జరగదు. ఈ ఆక్షన్లోకి వచ్చినప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ కొంతమందిని పుల్అప్ చేసి ఆ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఒక మాఫియా మళ్ళీ గందరగోళం. ఇప్పుడు మొన్న ఆక్షన్ చేసిన వాళ్ళలో చాలా మంది ఇంకా డబ్బులు కట్టలేదు. మీకు కూడా ఐడియా ఉండొచ్చు, దానికి నడుస్తా ఉన్నాయి. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పుల్ ద మనీ. ల్యాండ్స్ కొనేస్తున్నారు. రోజేమో కోకాపేటలో ఈ ల్యాండ్, అక్కడ ఈ ల్యాండ్ ఇన్ని కోట్లు పలికిందని మనం అందరం మీడియాలో రాస్తున్నారు. సీన్ కట్ చేస్తే మిగతా ప్రొసీజర్ అయ్యిందా లేదంటే లేదు, సమాధానం లేదు. అక్కడ దాకా ఎవరు దాని ప్రాజెక్ట్ ఎవరు చేయట్లా, మీడియా ప్రాజెక్ట్ చేయట్లా, ఇంకోటి ప్రాజెక్ట్ చేయట్లా. సో ఎండ్ పాయింట్కి వెళ్ళట్లా. సో కోకాపేటలో మనకు 170-180 crores వెళ్తున్నప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కానీ హైటెక్ సిటీ దగ్గర వెళ్తున్నప్పుడు శంషాబాద్ లో ఎందుకు 50-60 అమ్మకూడదు అంటే జస్టిఫికేషనా కాదా, స్క్వేర్ ఫీట్ లో కన్వర్ట్ అవ్వగలుగుతుందా, ఎండ్ యూజర్ కి ఎంత పడుతుంది? బట్ అలా ఇంబ్యాలెన్స్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక 5-6 ఎకరాల కంటే లేదండి, అది కమర్షియల్ వాళ్ళు దాదాపు 15,000-18,000 పెట్టుకొని అక్కడ డిమాండ్ ఉన్నవాడు వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి 1000 ఎకరాలను ఇక్కడ ఉన్న 2 ఎకరాలతో మీరు ఎలా పోలుస్తారు దాన్ని? దో ఐఎమ్ ఏ బిల్డర్, ఎప్పుడు మనం దీంట్లో చూసినా ఒక సోషల్ కాన్షియస్నెస్ అనేది బిల్డర్ కి లేకపోతే లాంగ్ టర్మ్ ఇందులో ఉండలేమండి. అంటే మార్నింగ్ లేవగానే మనం ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటుంటే కాదు, ఏ కంపెనీలో తీసుకునండి
ఇప్పుడు మీ ఛానల్లో తీసుకున్నా, మా ఆఫీస్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఈ బ్రాకెట్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారండి. 50,000 రూపీస్ నుంచి దీనిలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళను మీరు సిటీ మధ్య నుండి కొంచెం బార్డర్ నుంచి ఇంకా అవతలికి తరిమేస్తున్నారు మీరు. రైట్. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, అంతకుముందు హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు దాదాపు ఒక 1.5 to 2 hours ఇంటికి పోవడానికి పడుతుంది. సో జస్ట్ ఇమాజిన్ హిస్ మెంటల్ కండిషన్. అంటే లివింగ్ స్టాండర్డ్స్ అనేది సపరేట్ సబ్జెక్ట్ అండి, సైకోమాటిక్. నేనేమంటానంటే రియల్ ఎస్టేట్లో మనం ఇది ఒకటే కాదండి, దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ఇట్. ఇట్స్ ఈకో సిస్టమ్, మనం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారో వీళ్ళు అంతా కలిసి ఆలోచించుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్టును మనం ఒక కమర్షియల్ ఎలిమెంట్ లో చూసుకొని కొన్ని డిబేట్ చేసి వదిలేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి మీరు ఒక వనస్థలిపురంకి వెళ్ళాలంటే 2 hours పడితే మీకు రెగ్యులర్ గా ఉన్నటువంటిది మీరు ఎక్కడ మెట్రో దిగగలుగుతారు, మెట్రో మీద ఉన్న లోడ్ ఏంటి, అక్కడ తర్వాత ఏంటి, అక్కడ నుండి దిగిన తర్వాత మీ ఇంటికి రావడానికి మళ్ళీ మీకు ఆటోలో మీకు ఇంకో ఏదన్నా టాక్సీ సిస్టమ్ ఏదన్నా ఉంటే దానికి ఎంత పడుతుంది, అండ్ ఈ స్ట్రెస్ ఎంత, ఇంటికి పెట్టేప్పటికి 8-9 అయిపోయిన మనిషి తెల్లారి మార్నింగ్ ఫ్యామిలీతో టైం గడిపి బయటికి రాగలుగుతాడు అనేటువంటి ఒక సోషియో ఎకనామిక్ సిస్టమ్ ని మనం అర్థం చేసుకోలేకపోతే కాదు. సో దీనికి ఏమంటున్నానంటే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు ఒక మాస్టర్ ప్లానింగ్ అనేది హైదరాబాద్లో జరగాలనేది నేను ఫస్ట్ మాస్టర్ ప్లానింగ్ జరగాలండి. అది గ్రేట్ సార్. ఇండియాకు ఉన్నటువంటి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ నాట్ క్వాలిటీ కాన్షియస్ పీపుల్. మనము కాస్ట్ కాన్షియస్ పీపుల్ బట్ నాట్ క్వాలిటీ కాన్షియస్ పీపుల్. రేట్ తగ్గితే చాలని చూస్తాం. ఆ క్వాలిటీ కాన్షియస్నెస్ ను మనుషుల మైండ్ లోకి మనం ఎలా తీసుకురావాలి. సో మళ్ళీ ఎఫోర్డబుల్ వేరు, చీప్ కన్స్ట్రక్షన్ వేరు. మనం చీప్ వైపు వెళ్ళకూడదు. ఎఫోర్డబుల్ లో గవర్నమెంట్ ఎలాంటిది కొత్త ఐడియాస్ ని మనకి ఇస్తుంది, మీరు సజెస్ట్ చేయగలగాలి. ఒక దానికి ఒక సపరేట్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు నాక్ ఉంది, నేషనల్ ఎకనామిక్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది, ఎన్బిసిసి ఉంది, లేదా ఇంకో కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దే ఆర్ ప్రిపేరింగ్ సమ్ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ కూడా మీరు ఇలా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గించుకోండి, ఇంకా పాత ఓల్డ్ ట్రెడిషనల్ మెథడాలజీ నుండి మనం బయటకు వచ్చేసి ఇలా ఫాస్ట్ ట్రాక్ కన్స్ట్రక్షన్ 1 year లోపల అయిపోతే మీకు ఇలా తగ్గిపోతుంది. ఒక్కొక్క కన్స్ట్రక్షన్ 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకి వెళ్ళిపోతుంది, 5 ఏళ్లకి వెళ్ళిపోతుంది. దానికంటే ఇంకా ప్రిఫాబ్ సిస్టంలోకి మిగతా వాటికి ఎలా ఉంటుంది, అక్కడ కాస్మిక్ సెస్మిక్ దీన్ని తీసుకొని దాన్ని బట్టి ఒక గైడ్ లైన్స్ అని ఇచ్చేటువంటి ఒక రూల్ బుక్ ప్రతి చోట కూడా రావాలండి. ఇవన్నీ కూడా వాటికి కూడా డబ్బులు అలాట్ చేస్తున్నట్టు ఈ బడ్జెట్ లో ఉండాలి. సార్, మనం లాస్ట్ సెషన్స్ లో లోక్సభలో కూడా చాలా డిస్కషన్ జరిగింది. అంటే ఫ్రీ లాంచ్ ఆఫర్స్ మీద ఒక డిబేట్ స్టార్ట్ అయింది. యాక్చువల్ తెలుగు ఎంపీలు దాన్ని రేజ్ చేసిన నేపథ్యంలో అదొక డిస్కషన్ కూడా అయింది. అంటే దీని మీద కొంచెం పబ్లిక్ లో ఒక పెదవిరుపు ఉంది సార్. అంటే ఫీల్డ్ లాంచింగ్ ఆఫర్స్ ఇస్తున్నారు, తర్వాత ముఖం చాటేస్తున్నారు అన్నారు కొందరు. దీని మీద కూడా ఈసారి బడ్జెట్ లో కొంత ప్రకటిస్తారు అంటున్నారు. అంటే దీన్ని ఎట్లా చేయాలి ఏంటనేది. అంటే ఇది హౌసింగ్ ఫైనాన్స్ తో కాకుండా మినిస్ట్రీ ఆఫ్ లా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలండి. ఇట్స్ ఎ క్రిమినల్ థింగ్ అండి. ప్రీ లాంచ్ అనేది నీ చేతిలో పెట్టుకోకుండా, నీ చేతిలో అప్రూవల్ లేకుండా ఏదన్నా జరగవచ్చండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వైట్ కలర్ అఫెన్సెస్ కంటే కూడా బియాండ్ ఇదండి. ఇక్కడ మిమ్మల్ని పక్కగా పచ్చిగా మోసం చేసేటువంటి ఏదన్నా ఉంది అంటే ప్రీ లాంచ్. దాన్ని ప్రీ లాంచ్ ను చాలా పెద్ద కంపెనీలు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఒకటి తీసుకుంటున్నారు. సో దాన్ని ఏ కలర్ పెట్టినా కూడా ఇట్ షుడ్ బి కంప్లీట్లీ బ్యాండ్. ఈవెన్ మన హైదరాబాద్ లో తీసుకుంటే ఒక 5-6 బిల్డర్స్ దే ఆర్ ఇన్ ద వర్జ్ ఆఫ్ కొలాప్స్ నౌ. మేజర్ పెద్ద బిల్డర్స్ కొలాప్స్ కు రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రీ లాంచ్ ను నమ్ముకున్న వాళ్ళు, ప్రీ లాంచ్ ను బేస్ చేసుకుని బిజినెస్ బిల్డ్ చేసుకున్న ఎంపైర్స్. రైట్. థ్యాంక్ యూ సుచిర్ కిరణ్ గారు. అంటే మీ యొక్క విశేష అనుభవం ఏంటనేది మీ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా మాకు అర్థమైంది. చాలా క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చారు. ప్రీ బడ్జెట్ డిబేట్లో మనం చూసాం కదా, ఖచ్చితంగా ఈ మిడిల్ క్లాస్కి సంబంధించి ఉపశమనం కలిగించాలా కేంద్రం వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు. సెకండ్ హైయెస్ట్ రంగంగా రియాలిటీ రంగం ఉన్నప్పుడు దీన్ని ఒక కమర్షియల్ యాంగిల్గా కాకుండా ఇది ఖచ్చితంగా దీని ద్వారా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో ఆదాయం కూడా వస్తున్న నేపథ్యంలో ఒక ప్రియారిటీ రంగంగా తీసుకోవాలి. ఇండస్ట్రీ హోదా కల్పించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. నిజంగా అది కనుక జరిగితే అటు అద్భుతమైన నిర్మాణాలు మేము ఇవ్వగలం, ఎఫర్టబుల్గా మేము చేయగలం, ఎఫర్టబుల్గా కొనటానికి అటు వైబిలిటీ అనేది వినియోగదారుల వైపు నుంచి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు అన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నది సుచిర్ కిరణ్ గారు చెప్తోంది. ఇది ప్రీ బడ్జెట్ ఇంటర్వ్యూస్లో భాగంగా సుచిర్ కిరణ్ గారితో 10 TV స్పెషల్ ఇంటర్వ్యూ.